నమస్కారం. మనుషులు చచ్చిపోతూ ఉన్న పట్టించుకొని జగన్ ఇప్పుడు ఎప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి ఇల్లు వదిలి బయట రావాలంటే ఎవరైనా చనిపోయి ఉండాలి, లేక చంపబడాలి, లేక చంపాలి. ఇది అతని నైజం. ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాళ్లెం గ్రామంలో ఒక వైసీపీ కార్యకర్త చనిపోతే పరామర్శించుటకై వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జగన్మోహన్ రెడ్డితో పాటు 100 మందికే పోలీసులు అనుమతించడం జరిగింది. కానీ అహంభావంతో ఊగిపోతున్న జగన్ రెడ్డి పోలీసులు అనుమతిని లెక్క చేయకుండా వేల మంది కార్యకర్తలను పోగేసుకువచ్చి పోలీసుల అనుమతిని ధిక్కరించాడు. దానికి అనుమతి ఇవ్వనన్న పోలీసులు అతని మీద ఏమి చర్యలు తీసుకోబోతున్నారు ఎవరికీ తెలియదు. దానిని పక్కన పెడితే ఏ హద్దు అదుపు లేని జనం రావడం వల్ల వైసీపీ మూకల తొక్కిసలాటలో 3 వ్యక్తులు చనిపోవడం జరిగింది. అయినా జగన్మోహన్ రెడ్డి ఉలుకు లేదు, పలుకు లేదు. ముఖ్యంగా సింగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి తన భుజం మీద ఎక్కి కారు వెళ్ళడం, అదేమీ డ్రైవర్ పట్టించుకోకుండా కారు నడపడం, జగన్మోహన్ రెడ్డికి తన కారు కింద మనిషి పడ్డాడని తెలిసి బేఖాతరు చేయకుండా జనాలను చూసి చేతులు ఆడిపించడం, ఊపించడం, డ్రైవర్ను కారు నడపమని సైగ చేయడం, చివరకు కారు కింద పడిన అతను చనిపోవడం అంతా జరిగిపోయింది. ఈ చోద్యమంతా చూస్తున్న జనాలు విస్తుపోవడం తప్ప చేసేదేమీ లేక చేతులు ఊపడంతో సరిపోయింది. నిక్షేపంలా ఉండడమే జరిగింది కార్యకర్తల వల్ల. వెంటనే అతనిని హాస్పిటల్కి ఎవరూ తీసుకొని పోకుండా ముళ్ళ పొదలలోకి ఈడ్చి పడేశారు మానవత్వం లేని మృగాలు. ఈ యాక్సిడెంట్ సందర్భంగా పోలీసులు డ్రైవర్ను A1గా చేర్చి ఖైదు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని A2గా చేర్చవచ్చును అని, ఏ కేసులు పెడితే కరెక్ట్గా ఉంటాయి అని చర్చ జరుగుతూ ఉంది. ఇక ఇదే పరామర్శలో అంబటి రాంబాబు మరియు గోపీనాథులు చేసిన అరాచకం, పేర్ని నాని, విడుదల రజని చేసిన దుండగాలు అంతా ఇంతా కాదు. ఇరువురి మీద కూడా వీరు కేసు పెట్టడం జరిగింది. విడుదల రజని, పేర్ని నాని మీద కేసులు పెట్టడం జరిగింది. 6 సంవత్సరములకు మునుపు ఒక సైకాలజిస్టు వైకాపా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి కోళ్ల ఫారం లాంటిదని చెప్పడం జరిగింది. అంటే కోళ్ల ఫారంలాగా కోళ్ళు పెంచుకొని దాన్ని కట్ చేసేదానికి అమ్మేయడమే కోళ్ల ఫారం పెంచడం. అదేవిధంగా కార్యకర్తలను వాడుకొని వదిలేయడమే జగన్మోహన్ రెడ్డి నైజం.